నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా పెద్ద కథ చెప్పుకుందాం రమ్ గారు. అంత పెద్దది కాదు, కొంచెం పెద్ద. అంతేనా? అమరావతి నగరాన్ని నేలే ఋతుపర్ణుడు, అలకా పట్టణాన్ని నేలే ధనుంజయుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ట. ఓహో. ఇద్దరు రాజులు. చిన్నతనం అంతా కలిసి తిరిగి పెరిగారు వాళ్ళు ఒకే చోట. మేనమామల ఊర్లో పెరిగారు. కలిసి తిని కలిసి పడుకుని ఒకటే మంచం ఒకటే కంచం అలా కూడా ఉండేవాళ్ళు. క్రమంగా పెద్దవాళ్ళు అయ్యాక ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయినా ఎప్పుడూ ఉత్తరాలు పత్రాలు నడిచేవి. ఇద్దరూ తమ తమ పట్టణాలకి రాజులు అయ్యారు. అయితే ఋతుపర్ణుడు కొంచెం స్నేహశీలి, బాగా ఫ్రెండ్స్ రావాలి, ఆ సరదా ఎక్కువ. ఈ ఋతుపర్ణుడు ధనుంజయుడిని రా 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 అమరావతికి రా రా అని పిలిచేవాడు. పిలవగా ధనుంజయుడు ఒకసారి వివాహితుడే అప్పటికి, అతను కూడా వీళ్ళ ఇంటికి వచ్చాడు. అలకాపురి నుంచి అమరావతికి వచ్చాడు. వస్తే కొన్ని వారాలు కలిసి ఉన్నారు. ఆయన ఇంకా బయలుదేరుతానన్నాడు. సరే, ఈ మన ఋతుపర్ణుడికి మహాద్భుత సౌందర్యవతి అని భార్య ఉంది, సౌదామిని ఆవిడ పేరు. ఓ పిల్లాడున్నాడు, మళ్ళీ గర్భవతి కూడా ఆవిడ. కొంచెం లేత నెలలు, ఒక మాదిరి నెలలు ఎక్కినాయి, 6-7 నెలలు ఉంటాయి. అయితే ఏమైంది, ఓ 4 వారాలు 5 వారాలు ఉన్నాక ధనుంజయుడు వెళ్ళిపోతానన్నాడు. కాదు అసలు కడుపు నిండినట్టే లేదు, ఇంకో 4 వారాలు ఉండు, ఇంకో 3 వారాలు ఉండని తెగ బతిమలాడాడు. ఆయన ఒప్పుకోవాలి. చాలా దిగులు పడి ఆ రాత్రి పడుకునేటప్పుడు భార్యతో చెప్పాడు, ధనుంజయుడు వెళ్ళిపోతానంటున్నాడు, నాకు తనివి తీరలేదు, చిన్నప్పుడు నెలల తరబడి కలిసి ఉండేవాళ్ళం మేము, ఒక్క నెల ఉండవయ్యా అంటే ఉండనంటున్నాడు, మరి ఉండమని నువ్వు చెప్పన్నాడు. ఈవిడేం చేసింది, మర్నాడు భోజనాలు వడ్డించేటప్పుడు, ఉండండి, ఎలాగూ వచ్చారు, ప్రయాణమే 10 రోజులు పట్టేస్తుంది, మళ్ళీ ఎప్పటికొస్తారో పిల్లల పెళ్ళిళ్ళ నాటికి కలుస్తాం మళ్ళీ, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, రాజ్యాల్లో ఏమీ సందళ్ళు అవి లేదు కదండి అంది. ఇతనేమనుకున్నాడు, అమ్మాయి కూడా అడుగుతోంది కదా అని, సరేలే అట్లాగే ఇంతగా అడుగుతున్నారుగా ఉంటానన్నాడు. ఉంటాననేసరికల్లా పక్కనుండే అంతరంగికులు ఉంటారు కదా, మీరు అడిగితే ఒప్పుకోలేదు, రాణిగారు అడిగితే ఒప్పుకున్నారు అనగానే ఈయనకు ఒక డౌట్ వచ్చేసింది. ఏమిటి వీళ్ళిద్దరూ కానీ ప్రేమలో పడ్డారా? ఈ కడుపుతో ఉన్నావిడే, ఆల్రెడీ కొడుకున్నావిడే తన చిన్ననాటి స్నేహితుడితోటి స్నేహంగా ఉంటోందేమోనన్న ఒక అనుమానం వచ్చేసింది మనసులోకి. ఇక అనుమానం ఎట్లా పెరిగి పెద్దదైందంటే, వాళ్ళు ఏ విషయానికైనా మొహమొహాలు చూసి నవ్వుకున్నా వాళ్ళు సైగలు చేసుకుంటారనిపించడం మొదలుపెట్టింది. అనుమానం పెనుభూతం. మామూలు అనుమానం కాదు, ఒక 4-5 రోజుల్లో పెంచేసుకున్నాడు. ఇప్పుడు మనకు అనుమానంగా ఉందనుకో జయ, ఎవరైనా కళ్ళార్పినా కూడా మనకు డౌట్ వస్తుంది, ఏంటి వీడు కళ్ళార్పినాడు, అంతే కదా రమ్ గారు కదా. నీవు అనుమానంగా అంటే ఊ అన్నా కూడా నన్ను ఊ అన్నారో వాళ్ళకి ఏదైనా ఊ చెప్పారు, అంతే ఇలా పిచ్చి డౌట్లు వచ్చేసి రాజుగారికి ఒక నమ్మిన బంటు ఉన్నాడు ఈ ఋతుపర్ణుడికి, సౌపర్ణుడు అతని పేరు. ఆ సౌపర్ణుడిని పిలిచాడు. నా స్నేహితుడైన ధనుంజయుడిని పేకొత్తరిచ్చేసేయమని ఆజ్ఞించాడు. సౌపర్ణుడు తెల్లబోయాడు. అదేమిటి ప్రభు, చిన్నప్పటి స్నేహం, 6 వారాలుగా ఆయన మన రాజ్యంలో ఉన్నాడు, పరాయి దేశపు రాజు, చంపటం కష్టం, పాపం, తప్పు, అసలు మీకు ఎందుకు ఇట్టాడికి వచ్చింది, ఆయనంటే మీకు పంచప్రాణాలంటే కాదు, వీడు నా భార్యను వాళ్ళలో వేసుకున్నాడు అన్నాడు. అనేసరికి నిర్ఘాంతపోయాడు. ఆవిడ ఎంత సౌమ్యురాలు, ఎంత సాత్వికురాలు, మహాపతివ్రత, పైగా పెద్ద నెలల గర్భవతి, ఆవిడ మీద ఈయన మనసు పడ్డం ఏంటి, పోనీ ఈవిడ పోయి ఆయన మీద మనసు పడ్డం ఏంటి, పిచ్చగా పోతేను. ఎంత నీచంగా ఆలోచన, ఎంత నీచమైన ఆలోచన. రాజుకి తెగ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎంత నచ్చ చెప్పినా ఆయన ఒప్పుకోవాలి. చేస్తావా ఇంకోటి చేయించాలంటే ఈ సౌపర్ణుడు 4 రోజులు పోయాక రాజుకు బుద్ధి వస్తుంది. అప్పుడు ఇతనెట్టా బతికొస్తాడు. చల్లగా ధనుంజయుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నా మాట వినండి, ఎవరికి చెప్పద్దు, వెళ్ళిపోదాం, మీతో పాటు నేను వచ్చేస్తా, మిమ్మల్ని రక్షించడానికి ఎవరిని పిలవద్దు, మీ సైన్యానికి చీటీ రాసేద్దాం. చిన్న పాటి సైన్యం వచ్చింది, వాళ్ళు తెల్లవారేసరికి బయలుదేరేసరికి ఇక్కడి నుంచి పారిపోవాలి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పేసరికల్లా ఈ ఋతుపర్ణుడి నమ్మిన బంట అయిన సౌపర్ణుడు తనకెందుకు చెప్తాడు ఆ మాట, నమ్మి వెంటనే ధనుంజయుడు పరిగెత్తుకుంటూ బయలుదేరాడు. ఎప్పుడైతే ఋతుపర్ణుడికి ధనుంజయుడు లేడని, సౌపర్ణుడు కూడా కనపట్టలేదని తెలిసేసరికల్లా సౌపర్ణుడే ధనుంజయుడిని తప్పించాడు. వాడు అర్థమైపోయింది, నా పెళ్ళాన్ని వల్ల వేసుకోవడం కాకుండా నా నమ్మిన బంటను కూడా వల్ల వేసుకున్నాడు అనిపించింది. అక్కడి నుంచి రాణిగారిని జైలు పెట్టించేశాడు. 2 నెలల గర్భవతి, ఈవిడ వల్లేనన్నాడు.
జనం అంతా ఆశ్చర్యపోయారు. ఈ పిల్లాడు, వీళ్ళకి ఒక పిల్లాడు ఉన్నాడుగా 5 ఏళ్ల వాడు, తల్లి మీద వచ్చినటువంటి ఈ గొడవ, తల్లి అంతఃపురంలో లేకపోవడంతో వాడికి అనారోగ్యం పట్టుకుంది పిల్లాడికి. ఓ. ఇంకో 2 నెలన్నరలో ఆవిడ కాస్త కన్నది. ఆడపిల్ల పుట్టేసరికల్లా ఈ సౌబలుడని ఇంకొక అతను ఉన్నాడు. ఈయన తాలూకు ఇంకొక నమ్మిన బంటు సైన్యాధిపతుల్లో ఒకడు. అతని భార్య శీలవతి ఆవిడ పేరు. ఆవిడ రాణిగారిని తన దగ్గర ఉంచుకుని పురుడు పోసింది. పిల్ల చూస్తే అచ్చు రాజుగారు ఉన్నట్టే. ఆవిడ ఏమంది, అమ్మా పిల్లని చూస్తే రాజు మనసు మారుతుందేమో, ప్రయత్నం చేద్దాం, పిల్లని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నెలపురుడు వెళ్ళింది. 40 రోజులైంది పిల్లకి. 40 రోజుల పిల్లకి బోల్డన్ని అలంకారాలు చేసి రాజకుమార్తెలాగా చేతులకి కంకణాలు, మెళ్ళో వస్తువులు, పాదాలకి బంగారు పాంజేబులు, చిట్టి కిరీటము పెట్టి చక్కగా అలంకారం చేసి ఈ శీలవతి చేతిలో పెట్టింది ఈవిడే సౌదామిని గారు. పెట్టేసరికల్లా ఈ పిల్లని తీసుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్ళేసరికల్లా రాజు ససేమిరా ఒప్పుకోలే. ఆయనకి నమ్మకం ఇది కాలేదన్నమాట. ఏమైనా సరేనన్నాడు. ఏమైనా సరేనండి, అలాంటి దాన్ని పుట్టిన పిల్ల నాకెందుకు, నాకు వారసుడు ఉన్నాడు కదా, ఈ పిల్ల నాకొద్దు, పారేయండి ఎక్కడైనా అన్నాడు. పారేయమనేసరికల్లా ఇంకొక బంటుకి అప్పచెప్పాడు. తన అంగరక్షకుల్లో ఒకడికి అప్పచెప్పాడు. మళ్ళీ పారేయమని. సుబాహుడు, పిల్లని ఎవ్వరు లేని ద్వీపంలో పడేయండి, బతికి బట్టగడితే ఉంటుంది, లేకపోతే పోతుంది, చేత్తో చంపద్దు అని ఇచ్చేసరికల్లా ఈ సుబాహుడు సౌపర్ణుడు లాంటి వాడు కాదు. రాజు చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తాడు. ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడో దీవిలో వదలడానికి నావెక్కేశాడు. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఆవిడ గోలుమని విలిపిస్తూ రాజుగారి సన్నిధికి వచ్చింది. ఎవరు? తల్లి. వచ్చేసరికల్లా ఏమైంది, రాజుగారు అప్పుడు తీర్పు చెప్పేశాడు. ఆ పిల్లతో నాకు సంబంధం లేదు, పోతే పోయింది. ఈవిడ అతని వల్ల పడకముందు పుట్టిన కుమారుడే నా కుమారుడు, నా రాజ్యానికి వారసుడున్నాడు అని ఈ పిల్లని చేసేసాం కాబట్టి ఈవిడికి ఉరిశిక్ష అన్నాడు. అనేసరికి ఒక అశరీరవాణి వినపడింది పెద్దగా. సౌదామిని మహాపతివ్రత, ధనుంజయుడు ఉత్తమ స్నేహితుడు. ఇప్పుడు గనక ఇలాంటి పని చేస్తే, ఈమెకి ఏదైనా చేస్తే రాజుకి వారసులు లేకుండా పోతారు అనగానే రాజు అశరీరవాణి, అందరూ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. సభలో ఉన్న వాళ్ళంతా అయ్యో 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 అశరీరవాణి చెప్తోంది, దైవం, ఈ మాట నమ్మాలి, రాణిగారికి శిక్ష వేయకూడదు, ఆమెకు శిక్ష వేయడానికి వీల్లేదు. ఈ లోపలేమో ఆ సుబాహుడు పిల్లని ఎత్తుకెళ్ళిపోయాడు. అయ్యో. పెద్దగా కేకలు పెట్టారు ప్రజలంతా. రాజు ఒప్పుకోలే దీనికి. ఈవిడికి ఇప్పుడు సౌపర్ణుడు ఈవిడ మాట వినే వాడిని తప్పించాడు. శీలవతి ఈవిడ మాట వినే ఆ అమ్మాయిని తన దగ్గర పెట్టుకుంది. ఇలా నమ్మిన బంట్లు ఎంతమంది ఉన్నారో రాణికి. ఎవరితోటో చెప్పిస్తోంది, ఈ మాట నేను నమ్మనన్నాడు. నమ్మననేసరికల్లా ఆవిడ కాస్త కుప్ప కూలిపోయింది. కోల్పోయేసరికల్లా జనాలంతా హాహాకారాలు చేశారు, కానీ స్పృహ తప్పిపోయింది. శీలవతి ఆవిడ మోసుకుపోయింది. ఇంతలో ప్రజలు ఈ మన అంతఃపురంలో ఉండేవాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ప్రభు, రాకుమారుడు గుండె పగిలి మరణించాడు. అయ్యో. పిల్లాడు వాళ్ళ అమ్మ చెల్లెల్ని ఎక్కడో పారేశారు, ఈవిడ చచ్చిపోయిందని ప్రకటించేశారు. ఆ స్పృహ తప్పి పడిపోయిన ఆవిడ మరణాసన్నురాలుగా ఉంది అని ప్రకటించారు. పిల్లాడు అమ్మ తల్లి లేదన్నాక వార్త వినేసరికల్లా వాడు పెద్దగా ఏడ్చి స్పృహ తప్పిపోయి చనిపోయాడు పిల్లాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, వారసురాలుగా ఉండవలసిన పిల్లని అక్కడెక్కడో బడేయించాడు. ఈవిడేమో చచ్చిన దానిలాగా ఉంది, చచ్చిపోయిందో ఏమైందో, పిల్లవాడు పోయాడు. అంటే అశరీరవాణి నిజమేనమాట. నన్ను అనుమాన పిశాచం ఆవరించింది. ఆ అశరీరవాణి కూడా చెప్పింది, రాజుకి అనుమాన పిశాచం ఆవహించింది, అనుమానంతో ఇంత పనిచేశాడు. అతనికి ఏది తెలీదు, అతను ఏది చూడలేదు. సౌదామిని ఉత్తమ స్త్రీ, ధనుంజయుడు ఉత్తమ పురుషుడు, అసలు అవ్వకూడదు అట్లా. ఇతను ఒప్పుకోలే, కాదన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది, పిల్లవాడు మరణించేసరికి అశరీరవాణిని ఒప్పుకోవాల్సి వచ్చింది. పిల్ల ఏమైపోయిందో. ఈ లోపల శీలవతి ఏం చేసింది, శవాన్ని ఈవిడే పడిపోయిన ఆవిడని మోసుపోయింది, ఇంటికి మోసుపోయి రాణిగారు మరణించిందని ప్రకటించేసింది. ఇప్పుడు ఈయనకి రాణి పోయింది, కొడుకు పోయాడు, పిల్ల ఏమైపోయిందో. ఈ సుబాహుడు ఏం చేశాడు, ఏమైందో చూడాలి. పిల్లని మోసుకెళ్ళాడు.
తీసుకుపోయాడు వాడు. తీసుకుపోయి ఎక్కడో ఏదో పడవెక్కేశాడు. ఆ ఏదో ద్వీపానికి తీసుకెళ్ళాడు. ఆ ద్వీపంలో ఒక చిన్నది సుమారైన ద్వీపం, ఏవో చెట్లు గిట్లు ఉన్నాయి, కొన్ని జంతుజాలాలు ఉన్నాయి. ఎప్పుడైనా పడవ వాళ్ళు చేపలు పట్టడానికి వస్తారు తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు. పిల్లని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి అతను మళ్ళీ పడవెక్కడానికి వస్తుంటే ఆ అడవి వైపు నుంచి వస్తున్న ఒక ఎలుగుబంటి ఇతని మీద పడింది. సుబాహుడు చచ్చిపోయాడు. అయ్యయ్యో. రాజుగారు సుబాహుడు తిరిగి వస్తాడు, ఎక్కడ వదిలిపెట్టాడు అడుగుతాము. చెబుతాడు, వెళ్ళి పిల్లని తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. లేడు. ఇంతలో ఏమైంది, ఈ ఎలుగుబంటి అటు ఇటు చూస్తుంది కానీ పిల్ల నిద్రపోతుంది. అది కెవ్వమని ఏడిచుంటే ఎవరో ఉన్నారని ఎలుగుబంటి దాని మీదకి వచ్చును. సరే, ఆ చచ్చిపోయిన వాడిని అక్కడ బారేసి ఎలుగుబంటి దాని దారిని వెళ్ళిపోయింది. అయితే ఆ సమయానికి మాధవుడు అనే ఒక జాలరివాడు, జాలరి పూర్తిగా జాలరితనం కూడా కాదు, అతను గొల్లవాడు. ఏమి పంటలు అవి ఇబ్బందిగా ఉండి ఏం చేశాడట, 4 చేపలు పట్టుకోవడం కోసం చిన్న డింగి వేసుకుని ఇటు వచ్చాడు. గొల్లలు వాళ్ళది. ఏవో గొడ్లు ఉన్నాయి కానీ పాలున్న రోజులు కావు. ఆ రోజుల్లో ఉన్న 3-4 గొడ్లు ఈయన మోపు మీద ఉంటుంటే అప్పుడు పాలు ఉండవు కదా. అందుకని చేపలు పట్టుకుందాము, కనీసం ఇంట్లో తిండికైనా ఉంటాయి, కొన్ని ఎండు చేపలు పెట్టుకుని. సో ఇట్లా ఆలోచనతో వచ్చాడు. వచ్చేసరికల్లా ఇది తెలుగుబంటి పోయింది. వాడు చచ్చిపోయి పడి ఉన్నాడు. మరి చంటి పిల్ల ఏడవటం మొదలుపెట్టి, అయ్యో అయ్యో ఎవరో పిల్ల ఏడుస్తుంది, ఏమైందో అని ఆ డింగి మీద వచ్చిన వాడు డింగి పక్కన పట్టేసి పరిగెత్తుకొస్తే పిల్ల పట్టుబట్టలో చుట్టుంది. దానికి ఒక పట్టు లంగా, చిట్టి జాకెట్టు, పసిబిడ్డ, దానికి ఎన్ని నగలున్నాయో. నిర్కాంతిపోయాడు. ఓ నాయనో, నగ పిల్ల ఎంత బాగా దొరికింది, ఈ నగలతో మన జీవితం వెళ్ళిపోతుంది కదా. అక్కడి నుంచి పిల్లని రుచుకుని చేత్తో వస్తుంటే సుబాహుడు కనిపించాడు చనిపోయి. ఇతను ఏం చేశాడు, ఓహో వీడే ఈ పిల్లని తెచ్చాడు, తతిమా వాళ్ళంతా ఎటుపోయారో అని వాడి ఒంటి మీద నగలు కూడా ఒలుచుకున్నాడు. అతనికి కూడా ఉంటాయి కదా సుబాహుడు, కడియాలు, తర్వాత కాళ్ళ కడియాలు ఉంటాయి, చేతికి కడియాలు ఉంటాయి, మెళ్ళో ఏదో హారం ఉంది, చెవులకు పోగులు, ఇవన్నీ ఒలుచుకుని ఈ చంటి పిల్లని ఎత్తుకుని డింగి వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతని భార్య, వాళ్ళకి పిల్లలు లేరు, ఇంకా కలకపోయేసరికల్లా భార్యతో అన్నాడు, ఏమై చూడంత చక్కగా దొరికిందో, చందమామల్లే ఉంది పిల్ల, రాజకుమార్తె ఎవరితో, ఎందుకంటే పడిపోయిన వాడికి అంగరక్షక లక్షణాలు ఉన్నాయి, అటు పెద్ద ఆజానుబాహు, మామూలుగా ఇంకొకడైతే దొరికేవాడు కాదు, మనిషికైతే దొరికేవాడు కాదు. అదాటను మీద పడేసరికల్లా ఆ ఎలుగుబంటిని తప్పుకోలేకపోయాడు. అతని దగ్గర ఒక కత్తి ఉందంతే అని చెప్పేసరికల్లా భార్య ఎందుకు ఓ నిదుంపదేగా, నువ్వు ఇటు ఎక్కడి నుంచి అయినా పిల్లని తెస్తే చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చెప్పుకుంటారు, మనం ఎవరి పిల్లను ఎత్తుకొచ్చాము, వాడిని ఎవరినో చంపేశావు, నువ్వే చంపేశావంటారు, ఇదంతా తెలివిగల పని కాదంటే వద్దు, మనం ఇక్కడ అసలు ఉండద్దు, గొడ్లను తోలుకుని అడవి దాటి ఇంకో పల్లెటూరులోకి వెళ్ళిపోతాం, పిల్ల మన పిల్లేననుకుంటారు, మనం ఉన్న 4 గొడ్లతోటి దీని నగల్లో ఓ నగ అమ్మితే మన జీవితం వెళ్ళిపోతుంది, శుభ్రంగా పిల్లని పెంచుకుందాం, మనకి చంటి పిల్ల పాలనా దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది అనేసరికి బాగుందిగా. సాయంకాలానికల్లా గొడ్లు తోలుకుని అసలు ఈ పిల్ల ఉందన్న వాసన కూడా ఎవరికి రానివ్వకుండా వెళ్ళిపోయారు. ఓ చిన్న ఆవుది పాలు ఉన్నాయి వాళ్ళకి, పెద్ద ఆవులు ఏవి పాలు ఇవ్వటం, ఆ చిన్న ఆవు పాలతో పిల్లని పెంచుకుంటూ ఊరు దాటి బాగా 3-4 ఊళ్ళు దాటేసి అవతల ఇంకో ఊరికి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళి స్థిరపడ్డారు, ఈ అమరావతి రాజ్యాన్ని దాటి అలకాపురిలో స్థిరపడ్డారు. ఓహో, అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశారు, వీళ్ళు డబ్బులు నగమ్మి డబ్బు తెచ్చుకున్నారు కానీ గొప్పగా బతకడం వాళ్ళకి రాదు, ఆవులు పోషించుకుంటూ బతకడమే వచ్చు. ఓ 25-30 ఆవులు కొనుక్కున్నారు. పిల్ల బంగారం, రేపొద్దున దానివల్ల పిల్ల పెళ్ళి అవుతుంది, అవన్నీ దాచిపెట్టారు. దాని లంగా జాకెట్టు, తర్వాత ఏమో సుబాహుడు తాలూకు నగ ఏం దొరికిందో, కత్తి, అన్నీ అవి దాచిపెట్టుకున్నారు. పిల్లని పెంచుకోవడం మొదలుపెట్టారు. చంద్రిక అని పేరు పెట్టారు, పెంచుకుంటున్నారు. ఈ ఋతుపర్ణుడు అధ్వాన్నంగా అయిపోయాడు, ఏం చెయ్యాలో తెలియదు, దీనంగా ఉండేవాడు. సుబాహుడు వస్తాడన్న ఆశ. ఇట్ట 15 సంవత్సరాలు గడిచాయి. ఈ 15 ఏళ్ళు వచ్చాక ఈ చంద్రిక వాళ్ళ అమ్మ నాన్న ఏదో చిన్న నగ గట్టు పెట్టేవాళ్ళు, పిల్ల చక్కగా ఆవులు తోలటము, పాలు పెతకటము అవన్నీ నేర్చుకుంది. కానీ పిల్లలో ఒక రాజసం ఉండేది, అది అందంగా ఉండేది, పిల్ల తెలివిగా కూడా ఉండేది. రాజకుమార్తెకి ఆ లక్షణాలు, సహజ లక్షణాలు. అక్కడి నుంచి ఏమైంది, మన ఈ ధనుంజయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు చంద్రసేనుడు. ఓహో, చంద్రసేనుడు. ఈ పిల్లాడు ఏం చేసేవాడు, ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఒక 20 ఏళ్ళు ఉంటాయి. ఇంచుమించుగా చనిపోయిన
ఋతుపర్ణుడి కుమారుడి వయసు వాడు, ఆ, కాస్త ఒక సంవత్సరం అదే, అటు అదే. ఇటుగా. ఆ. అయితే ఏమైంది, ఆ పిల్లాడు ఒకసారి ఈ ఆవులు ఇవి తిరుగుతున్న చోటకి వచ్చి ఒక జాతర లాంటిది జరుగుతుంటే ఈ చంద్రికని చూశాడు. చూసి ఆ పిల్ల కోసం ఎంతసేపు వచ్చేవాడు. 15-16 ఏళ్ల పిల్ల, ఓ 20 ఏళ్ల పిల్లాడు వచ్చేవాడు ఏం చేశాడు, నేను ధనుంజయుడి కుమారుడిని అని చెప్పలే, మ్మ్. చెప్పేవాడు కాదు. కానీ ఎంతసేపు వాళ్ళు ఉన్న పల్లె వైపుకే వెళ్ళేవాడు. ఆ పిల్ల బీట్లో ఆవులను మేపుతుంటే దాని వెనకాల పడి తిరిగేవాడు, ఏదో ఫ్లూటు గీటు వాయించేవాడు, దాని వెనకాల తిరుగుతుంటే వీళ్ళేమనుకున్నారు, పిల్లాడు బాగున్నాడు, రాజుగారు అబ్బాయిని ఎందుకు వస్తుంది, వాడు సింపుల్గా బట్టలు వేసుకుని వచ్చేవాడు. పిల్ల కూడా ఇతనితోటి కొంచెం సరదా పడి ముచ్చటగా ఉండేది. పిల్లాడు ఈడు జోడుగా ఉన్నారు, పేర్లు కూడా కుదిరినాయి. చంద్రసేనుడు చక్కటి పేరు అనుకుని ఏ రాచగొల్లల పిల్లవాడో అనుకున్నారు. చంద్రసేనుడు అనగానే కొంచెము కాస్త పెద్ద పేరుగా తోస్తోంది. అబ్బాయి ఏమో వీళ్ళతో పాటే ఉండేవాడు, వాడు కూడా ఓ 2 ఆవులు తోలుకుంటూ ఉండేవాడు సరదాగా. సరే రోజులు గడుస్తూ ఉంటే మనకి రాజుగారి దగ్గర ఋతుపర్ణుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సౌపర్ణుడు వీళ్ళ దగ్గరే ఉన్నాడు. కుర్రాడు ఎంతసేపు పల్లెల వైపే వెళ్తున్నాడని కనిపెట్టి రాజుకు చెప్పాడు. దేనికోసం అటు వెళ్తున్నాడు అని ఫ్రెండ్స్ని వీళ్ళని వాకప్ చేసి ఎవరితో పిల్ల కోసం వెళ్తున్నాడు. సరే ఈసారి ఈ పిల్లాన్ని అనుసరిద్దాం అనుకున్నారు. రాజు సౌపర్ణుడు ఇద్దరు మారు వేషాలు వేసుకుని గడ్డాలు మీసాలు పెట్టుకుని ఈ కుర్రాడు వెళ్తున్న వైపుకి వెళ్ళారు. ఆ రోజున ఏమిటట, అక్కడ ఒక పెద్ద జాతర లాంటిది జరుగుతోంది. పిల్ల తిరుగుతోంది. ఆ పిల్ల వెనకాల పడి వీడు తిరుగుతూ కనపడేసరికల్లా ఏమిటో ఎవరో అమ్మాయి భలే బాగుంది, చక్కగా ఉంది, ఎక్కడదో ఇంత చక్కటి పిల్లకి గాజులు అవి కొనిపెట్టద్దు అన్నాడు. అనేసరికి అమ్మాయి గాజులు కాసిపడే రకం కాదండి, గాజులు కాసిపడే రకం కాదు, అలాంటి సరదాలు ఏమి ఉండవు అమ్మాయికి అన్నాడు. అనేసరికల్లా ఈ లోపల ఏమైంది, ఆ మాధవుడు ఈ పిల్లవత్తన్ని పెంచుకుంటున్న గొల్ల ఆయన ఉన్నాడు కదా, ఆయన అటు వచ్చి ఎవరు బాబు, ఏ ఊరు బాబు అని వీళ్ళని పలకరిస్తే ఏదో మాట మీద కుర్రాడు ఎవరో పిల్ల వెనకాల తిరుగుతుంటే ఏమిటని వాకప్ చేస్తున్నామంటే, అయ్యో పిల్ల మా పిల్లేనండి వీళ్ళు చెప్పారు. ఇతను చెప్పాడు, మా పిల్లే, ఈ పై ఏమి నష్టపోడులేండి, గొల్ల పిల్లని చేసుకుని పిల్ల దగ్గర వీళ్ళకి బోల్డంతా నగ్గట్టుంది, బోల్డంతా బంగారం ఉంది దానికి, ఈ అబ్బాయికి ఏమి నష్టం లేదు, బొడ్డు గోదా ఉంది, నాకు ఒక్కతే పిల్ల అన్నాడు. అనేసరికి వీళ్ళు కొళ్ళు మండిపోయింది. ఇతను నేను గొల్ల యాదవులం మేమని క్లియర్గా చెప్పాడు. గొడ్డు గోదా ఉన్న ఇల్లు, పిల్లకి బంగారం ఉందనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, రాజుగారు ఆ చంద్రసేనుడి దగ్గరికి వెళ్ళాడు, కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమిటో అంటే, అవునండి వివాహం చేసుకుంటాను, ఈ అమ్మాయే కావాలి నాకు అనగానే రాజుగారు చొక్కా పుచ్చుకున్నాడు కొడుకుని. ఎవరెవరా, రాకుమారుడు, ఈ రాజ్యానికి ఉత్తరాధికారివి, గొల్లపిల్లని చేసుకుంటావా నువ్వు అన్నాడు. అనేసరికల్లా అబ్బాయి గింజుకోపోయాడు. ఆయనేమో గడ్డం తీసేశాడు, బిగ్గులు పెట్టుకొచ్చాడు కదా, పదాన్ని అంతు చూస్తాం అని చెప్పేసి ఆయన లాక్కెళ్ళిపోయాడు. ఆ పిల్లాడేమో విదిలించుకున్నాడు, కాదు నేను ప్రేమించాను అది ఇది అంటే, నువ్వు ఏమైనా చెయ్యి, ఉండి ఇక్కడే, కానీ నువ్వు చచ్చినా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అయ్యో, సౌపర్ణుడు అన్నాడు, ఇక్కడ గొడవ అయిపోతుంది ప్రభు, మీ మీద మాట వచ్చేస్తుంది, పదండి వెళ్ళిపోదాం. రాకుమారుడు ఇంటికి రాక ఏం చేస్తాడు, ఏమీ లేని పిల్లాడికి వాళ్ళు మాత్రం పిల్లని ఎందుకు ఇస్తారు, పదండి అని చెప్పేసి తీసుకుపోయాడు. రాజుగారిని లాక్కెళ్ళిపోయాడు. గొడవగా ఏదో మాటలు జరుగుతుంటే అది అక్కడెక్కడో వేసిన కాయలు కొట్టిన పిల్ల వెనక్కి తిరిగి వచ్చేసరికి రాజకుమారుడిని చూసి, ఏమండి ఈ గొల్లలు అయితే తక్కువ, రాజుగారి మీద ఓ ఎండా, గొల్లాడి మీద ఇంకో ఎండా కాస్తుందా, మా మీద కాసే ఎండా ఆయన మీదే కాస్తుంది, మాకు దాంతోటే పండుతుంది, ఆయనకి దాంతోటే పండాలి, గొల్లలవని నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తానంటే నువ్వు అసలు నాకు వద్దు, మేము సాటి వాళ్ళం కాదు అని మీరు అనుకునేటట్టయితే వెళ్ళిపో, నువ్వు నాకు నీతో పెళ్ళే అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, మేము మనుషులం కామా, కులమా ప్రధానం, గుణం కాదా, మేము నీ కులం అడిగామా, మా నాన్న అడిగాడా, నేను అడిగానా, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అనేసి. రాకుమార్తె కదా, అమ్మాయి ఆభిజాత్యాన్ని తగ్గించుకోవడం అమ్మాయి వల్ల కాదు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమై వద్దంటుంటే ఏం చేస్తాడు, కానీ ఇంటికి వెళ్ళి బిక్కమొహం వేసుకుని కూర్చుని ఉన్నాడు. సరే ఈ సౌపర్ణుడు ఏమనుకున్నాడు, కాస్త బాగా ఆలోచించి, అబ్బాయి అట్లా కాదు, ఓ పని చేద్దాం, మీ నాన్న ఒప్పుకుంటాడు, పిల్లని చూస్తే మంచి ఆభిజాత్యం కలిగిన పిల్లలాగా ఉంది, మరి నువ్వు వాళ్ళ కుటుంబంతో పాటు వెళ్ళిపో, నీకు అమ్మాయి నచ్చింది, ఆ పిల్లని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కాబట్టి, అమరావతి రాజ్యంలో కుల విచక్షణ లేదు, మీరు వీళ్ళ కుటుంబంతో సహా వాళ్ళ సొంత రాజ్యం ఏదో అక్కడికి తీసుకెళ్ళిపో,
వెళ్ళిపోతే అక్కడ వివాహం చేసుకుందు కానీ వివాహం అయిపోయాక మీ నాన్న ఏమంటాడు, ఇక్కడ కుల విచక్షణ ఉంది, ఇక్కడ ఎవరు వీళ్ళకి పెళ్లి చేయరు. ఓహో. వీళ్ళకి పెళ్లి చేయడానికి పురోహితుడు దొరకడు, వాళ్ళు ఒప్పుకోరు. మ్మ్. ఇక్కడ ఉంది ఈ రాజ్యం పట్టింపు ఇది, అక్కడ లేదు అట్లా. రాజు ఇతరుల అంటే ఈ ప్రజల తాలూకు వివాహాది వ్యవహారాల్లో కలగ చేసుకోడు, రాచరికంలో ఆ పందా లేదు అక్కడ, ఇక్కడ ఉన్నది మ్మ్. అనేసరికల్లా సరే చంద్రసేనుడు ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాధవుడి దగ్గరికి వెళ్ళి బతిమలాడి, పిల్లని నీతో పాటు వచ్చేస్తాను, మీ 50 ఏళ్ళ ఆలమందలు మొత్తం తోలుకొని వెళ్ళిపోదాం. ఇలాగా మైగ్రేట్ అవ్వటం ఆ రోజుల్లో ఉంది. అట్లాగే అతను మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. అవును. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా. మ్మ్. సరే ఆ మొత్తం సమాజం అంతా వెళ్ళిపోయారు వీళ్ళు. 2 పూటలు చంద్రసేనుడు కనపడకపోయేసరికల్లా రాజుగారు ప్రశ్నించాడు, ఏడి ఏడి పిల్లవాడు ఏడి అని అడిగేసరికల్లా సరే ఇది జరిగింది. ఇప్పుడు ధనంజయుడు కొడుకుని తెచ్చుకోవడం కోసం అమరావతికి వెళ్ళాలి. ఆ, వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు. అంతేగా. అక్కడి నుంచి ఇంకేం చేస్తారు, సౌపర్ణుడు అన్నాడు పర్వాలేదు ప్రభు, మారువేషాల్లో అయినా వెళ్దాం, అక్కడికి వెళ్దాం పదండి అన్నాడు. బయలుదేరారు. సరే వీళ్ళతో పాటు సౌపర్ణుడు కూడా వెళ్ళిపోయాడు, రాజును చూడాలని ఉంది అతనికి, ఎన్ని సంవత్సరాలు అయింది కదా. అయ్యేసరికల్లా ఈసారి ఋతుపర్ణుడు కూడా మరిగిన మన ధనుంజయుడు కూడా ఆ రాజ్యానికి బయలుదేరాడు. ఈ మాధవుడు ఏం చేశాడు, పిల్ల తాలూకు నగ నాణ్యం అన్నీ తీసుకొచ్చుకున్నాడు తనతోటి. మరి మైగ్రేట్ అయిపోతున్నారు కదా, అన్నీ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి వీళ్ళు ఊరు చేరిన తర్వాత ఈ ఊరు చేరాక వివాహం చేశారు. మ్మ్. రాజుగారి దగ్గర ప్రింట్ వేయించుకోవాలి, ఓ. అక్కడ పద్ధతి అనమాట, రిజిస్ట్రేషన్. ఆ. రాజుగారి దగ్గర తీసుకుపోయారు, పెళ్లి కూతుర్ని పెళ్లి పెళ్లి కొడుకుని తీసుకుపోయారు. ఈ మాధవుడు కూడా వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నేను గొల్లవాడినే కానీ మేము గొల్లలము, పిల్ల మా పిల్ల కాదండి, నాకు దొరికింది ఫలానా దేవిలో, ఇగో ఈ నగతో దొరికింది, నేను పెంచుకున్నాను, ఏ జాతి పిల్లో తెలీదు కానీ క్షత్రియుల పిల్ల అవ్వడానికి అవకాశం ఉంది అనేసరికల్లా ఆ నగలు చూసేసరికల్లా ఆయన గుర్తుపెట్టాడు. అవన్నీ తన భార్య నగలు. రాజు గుర్తుపట్టేశాడు, కేకలు పెట్టారు. ఈ లోపల ఏమైంది, ఈ వీళ్ళతో పాటు వెళ్ళిన సౌపర్ణుడు ధనుంజయుడిని కూడా ప్రవేశపెట్టాడు. ఇతను పరిగెత్తుకుంటూ ఋతుపర్ణుడు సింహాసనం దిగేసి వెళ్ళి తన స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. ఆయన మారువేషంలో వచ్చాడు, అదే కొడుకు కోసం వచ్చాడు కదా, వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి మారువేషంలోనే ఉన్నాడు. నన్ను క్షమించు, ఇట్లా నేను అన్యాయం అయిపోయాను, ఒక చిన్న అనుమానపు వీచిక లోపల ప్రవేశించేది పిశాచం అయిపోయింది, నీకు అన్యాయం చేశాను, నా భార్యకి అన్యాయం చేసుకున్నాను, కుమారుడు చనిపోయాడు, నా పిల్ల ఇట్లా దొరికింది అనేసరికల్లా నీ పిల్లే కాదు నా కొడుకే వాడని చెప్పాడు. ఇంత సంతోష క్షణం సౌదామిని బతికుంటే ఎంత బాగుండేదో కదా. అంటే శీలవతిని అడిగారు, ఆ అమ్మాయి ఆవిడది ఏమైనా చిత్రపటమైనా ఉందా మీ దగ్గర, ఈయన ఏం చేశాడు, అంతఃపురంలో ఉన్న ఆవిడ ఫోటోలన్నీ తగలబెట్టించాడు కోపంతో. అప్పుడు అంటే కాదు ప్రభు, మాకు ఊరు నుంచి ఒక శిల్పి వచ్చాడు, ఆ సౌదామిని మీద ప్రేమతోటి ఒక శిల్పం చెక్కిచ్చి పెట్టాను, చూద్దురు కానీ మా ఇంటికి రండి అని. ఈ కూతుర్ని అల్లుడిని ధనుంజయుడిని సౌపర్ణుడిని అందరినీ వెంబడి పెట్టుకుని ఆ శీలవతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. శీలవతి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ విగ్రహం కనపడింది. ఈయన అన్నాడు, రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి సౌదామిని వృద్ధురాలైనట్టు చెక్కిచ్చారు విగ్రహం అంటే. శిల్పి చాలా గొప్పవాడు ప్రభు, శిల్పి చాలా గొప్పవాడు, ఆవిడ చిన్నప్పుడు చూసి ఆవిడ పెద్ద ఈ వయసు వచ్చాక ఎలా ఉంటుందో ఊహించి ఇలా గీసాడు అనేసరికల్లా ముంగూర్లు కదులుతున్నాయి, ఊపిరాడుతున్నట్టు కనపడుతోందే అన్నాడు. చుట్టూ ముందు చుట్టూ కదులుతోంది అని నేను ఒక్కసారి ముట్టుకు చూడన్నా అన్నాడు. అనగానే ఆవిడ కదిలింది, ఆవిడ బతికే ఉంది. ఈ శీలవతి ఆవిడని తన ఇంట్లో అట్టు పెట్టుకుని ఆవిడ బతికున్న పొలకవ ఎవ్వరికీ తెలియనివ్వల. ఏనాటికైనా పిల్ల దక్కుతుందేమో అన్న ఆశతోటి అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళి భార్యను కావలించుకున్నాడు. ఆయన నేను ఎంత పొరపాటు చేశాను, నా వల్ల ఇన్ని సంవత్సరాలు చంటి పిల్లకి దూరం అయిపోయాం, పిల్లవాడిని పోగొట్టుకున్నాం, స్నేహితుడితో ఎడబాటు వచ్చేసింది, క్రూరమైన ప్రవృత్తి కలిగిన వాడిగా అయిపోయాను, అనుమానం ఇంత పనిచేస్తుందని భార్యని కూతురిని చూపించాడు. కూతురిని కాలుచుకుని పుట్టాక అది 40 రోజుల పిల్ల, తర్వాత ఇప్పుడే చూస్తున్నాను 16 ఏళ్ళు వచ్చాక. తర్వాత అంతా సంతోషించారు. తర్వాత రాజోచితంగా ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశారు. 2 రాజ్యాలకి రాజు రాణి అయ్యారు, చంద్రసేనుడు చంద్రిక. ఈ పిల్లని పెంచినటువంటి మాధవుడు కుటుంబాన్ని తమతో పాటే ఉంచుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. పెద్ద కథ చెప్పాయన చాలా బాగుందండి, కథ కూడా చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శకునాలు కొన్ని మనం తెలిసి తెలియక ఫాలో అయిపోతూ ఉంటాం. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఉదయం ఎవరిని చూసాము, పొద్దున్నే లేవగానే ఏం చూసాం, ఎక్కడ ఏం జరిగింది, ఇలా రీకలెక్ట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మన మొహాన్ని మనమే అద్దంలో చూసుకున్నాను గుర్తొస్తుంది. లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మినా అట్లా సంథింగ్ అన్నీ ఫాలో అవ్వకపోయినా కొన్ని మాత్రం ఆలోచిస్తూ ఉంటాం కదా.
అసలు ఇవి ఎలా వచ్చినాయండి? వీటికి సంబంధించి ఏమన్నా స్టోరీలు కానీ, ఏమైనా సామెతలు కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎలాగైనా వచ్చి ఉండొచ్చు జయ, ఆ, ఎలాగైనా వచ్చి ఉండొచ్చు. ఏదో ఒక రకమైన పాటింపు. ఓ మంచినీళ్ళు బిందె ఎదురు రావాలి, ఎక్కడికైనా శుభకార్యాల మీద వాటి మీద వెళ్ళేటప్పుడు ఉమ్, ఆ ప్రయాణాలు పెద్దవి. ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, నడిచి నడిచి పోవాలి, ఏదో దొరికిన బండి పట్టుకుని వెళ్ళాలి. జంతువుల దాడి ఉండేదేమో కదా. జంతువుల దాడులు అవి కూడా ఉండేవి, ఊర్లు దాటడానికి అవి కొంచెం ఇబ్బంది అయ్యేది. ఓకే. అందుకని ప్రయాణ సన్నాహం చేసేటప్పుడు కొంచెం మంచి వాళ్ళు మంచిగా ఎదురొస్తే ప్రయాణం బాగా జరుగుతుందని ఒక నమ్మిక. అలా ఎలాగో మొదలయ్యి ఉంటాయి అంతే అంతే. అందులో ఏం చేస్తాం మనం, ఈ పిల్లి ఎదురొస్తే అదని, కాకి ఎదురొస్తే ఇదని, మంచినీళ్ళు బిందొస్తే, ముత్తైదు వస్తే, బ్రాహ్మడు వస్తే, ఒంటి బ్రాహ్మడు సెక్కన మంచిది కాదు. అవును, మన ఇష్టం. ఎన్నో క్రియేట్ చేసుకున్నాం. బోల్డ్ అని క్రియేషన్ అంటే ముందు నుంచి ఉన్నవే, కొత్తవి క్రియేట్ చేసుకోము మనము. ఇవి కాకుండా పొద్దున్న ఎవరైనా అంటే ఎదురుపడ్డారు అప్పుడు పెట్టిన సందర్భం వేరై ఉండొచ్చు. దాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా రమ్మగారు, సందర్భాలు వేరు, వేరు. కానీ మనకి వీలుగా దాన్ని మనం మార్చుకుంటూ ఉన్నాం. మార్చుకుంటాం. ఇవాళ పని అవ్వకపోతే పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానో అని గుర్తు చేసుకోండి. ఇదివరకు అట్లాగా తెల్లారు లేచి పళ్ళు తోముకోవడానికి, నీళ్ళు తెచ్చుకోవడానికి నువ్వు వాకిట్లోకి వెళ్తల్లా. అసలు మన ఇంట్లోనే మనం, మన ఇళ్లలోనే, మన బాత్రూములు మన ఇంట్లోనే, మన నీళ్లు మన ఇంట్లోకే వస్తాయి. తెల్లారు లేచి తలుపు తీస్తే ఎదురుకుండా వాళ్ళ ఇల్లు కనబడుతుంది. ఇదివరకు ఎలా ఉండేవి, ఇళ్ళు విసిరేసినట్టు దూరం దూరంగా ఉండేవి. పళ్ళు దంతధావనానికి, వంటూ అన్నిటికీ బయటకు వెళ్ళాలి. నీళ్ళు కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి. అవును కదా. ఇలాంటప్పుడు బయటికే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎవరినో ఎదురొస్తారు, చూస్తాము. ఇప్పుడేముంది, మొత్తం కార్యక్రమాలన్నీ అయితే కానీ మనం బయటపడం ఇంట్లో నుంచి. మీ పరిస్థితి ఏంటి రమ్మగారు? ఎదురొచ్చే కార్యక్రమాలు ఉన్నాయా మీకు? ఏవో ఉంటాయి. మేము ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకొని చేయ. ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాస్త సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఉన్నారనుకో మాతో పాటు, అప్పుడు నేనే ఎదురొచ్చి కారు ఎక్కుతాను అనమాట. ఓహో, వ్యక్తుల్ని బట్టి. మేమే అయితే మాకేం ఎదురు రావటాలు ఉండవు. నేను ఇంట్లో దండం పెట్టుకుంటాను, దీపం పెడతారు. ఆ వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్తా, బాబు మా ఇల్లు బాగా చూసుకొని అయినా అని చెప్తాను. ఎవరికి? భగవంతుడిగా. ఓకే. మా ఇల్లు జాగ్రత్తమ్మా అని చెప్పేస్తా, అంతే. వెళ్ళిపోతాం. వెళ్ళే దారిలో ఇట్లా రోడ్డు తిరగంగానే మాకు దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది సందులోకి, అక్కడ ఒక దండం పెడతాను. అదే మనకి. గుడివైపు చూడకపోతే కుదరదు నాకు, మాటల్లో పన్ను. గుడి వచ్చేదాకా ఆపదాం పడతారని చదువుకుంటా. నా సెంటిమెంట్ అది. అదే ఆ గుడి ప్రాకారమే కనపడుతుంది, గుడే మనకు కనపడదు, ఇది కనిపిస్తుంది, కమాన్ కనపడుతుంది. అక్కడ ఒకసారి ఆంజనేయ స్వామికి ఒక దండం విసిరి పెడతానమాట. ఓకే. ఆయన ప్రయాణం సజావుగా చేయొచ్చు, మా ఇల్లు వాకిలి జాగ్రత్త అని. ఇదే మన శకునం. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం. అంతే. ఎదురు రావాలి. మా పక్కింటి వాళ్ళ అబ్బాయికి నేనే ఎదురు రావాలని ఉండేది. 2 సార్లు 3 సార్లు అతను ఫారిన్ ప్రయాణానికి నేనే ఎదురెళ్ళాను. ప్రెజెంట్ ఎక్కడున్నాడు అతను? ఇప్పుడు ఫారిన్లోనే ఉన్నాడు. శభాష్. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఉంటుంది కదా. అంతే కదా, నమ్మకం రమ్మగారు. అంతే. అంతేగాని ఇప్పుడు నీ నమ్మకం నీ దగ్గర కరెక్ట్ అయింది, నా దగ్గర ఫెయిల్ అవ్వచ్చు. అంతే కదా. ఓ చిన్న సరదా కథ చెప్దాం చూడు. ఓ ఊళ్ళో రామరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు. ఓ రోజు పొద్దున్నే లేచాడు. నేను చీకటి ఉండగానే లేచి పొరుగురు వెళ్దాం అనుకున్నాడు. డబ్బులు వసూలుకో, అప్పులు వసూలు చేసుకోవాలి కదా. వడ్డీ వ్యాపారాలు అంటే నెల నెల వడ్డీ వసూలు చేసుకోవాలి, లేదా అసలైన కాగితాలు ఏవో పుచ్చుకుని వెళ్దాం అనుకున్నాడు. సరే, వాకిలి తలుపు తీసేశారు. అలా వాకిట్లో మియావ్ అంటూ పిల్లి కనపడింది. చిచ్చి దీనిహం మండా, తెల్లవారే కనపడింది, మన పని ఏమవుతుంది చి అని తలుపు ఇట్లా వేసి వెళ్ళి పడుకున్నాడు. అయితే మన తలుపులాగా ఇట్లా వేస్తే పడిపోయే తలుపులు కాదు, గడి పెట్టాలి. ఈయన గడి పెట్టల. అప్పటికి ఎంత అయింది టైము? 4:15, 4:20 అయింది. చీకటితోటే వెళ్ళాలి కదా ప్రయాణాలంటే, లేకపోతే ఎండెక్కితే నడవలేరు. లోపలికి వచ్చి పడుకున్నాడు. తలుపేలా దగ్గరకు పడింది. అదే సమయానికి ఆ వీధిలో పోతున్న ఒక దొంగవాడొకడు ఓరగా తెరిచి లోపల నుంచి వెలుగు బయటపడుతున్న ఆ ఇంటిని చూసి చల్లగా ఇల్లు రామరాజు గారిదని గ్రహించుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే రామరాజు గారు పడుకున్నాడు మంచం మీద. ఆయన పోయి ఇంకా ఊరెళ్ళను ఈ పూట అని మానేసుకుని మంచం ఎక్కేసాడు. ఓకే. ఆయన తల వైపున గల్లా పెట్టుంది అయింది. అక్కడ పడుకున్నాడు, గల్లా పెట్టున్న గదిలోనే పడుకున్నాడు. లోపలికి వచ్చి అలాగా గల్లా పెట్టెత్తాడు. వాడు అట్టించి ఇటు వస్తుంటే గల్లాపెట్టలో చిల్లరుంది, గల్లు మంది అని ఈయన లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే వీడి చేతిలో ఉన్న గల్లాపెట్టతోటి ఆయన నెత్తి మీద ఒకటి పెట్టి ఒకటే పరుగు. ఆ మనిషిని చూసేసాడు ఈయన వెలుగులో. ఓహోహో, ఎందుకంటే దీపం పెద్ద చేసుకున్నాడు బయటికి వెళ్ళటం కోసం. వెలుగులో మనిషిని చూశాడు, కొట్టేశారు కదా. హౌరవరా, పొద్దున్నే పిల్లిని చూసిన ఫలితం బయటికి వెళ్ళకపోయినా ఇంటూ చూపించింది, గల్లాపెట్టి కాస్తా పోయిందే. లబో దిబో మొత్తుకున్నాడు.
చుట్టుపక్కల ఎక్కడా దొరకల. వాడు ఈయన దెబ్బ తగిలింది, ఈయన లేచి మంచినీళ్ళు తాగి బయటకు వచ్చరికి జంపు, వాడు వెళ్ళిపోయాడు ఎప్పటికో. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ ఊరు న్యాయాధికారి తహసీల్దార్ ఆయనే ఈ తీర్పులన్నీ చేస్తాడు. అక్కడికి పోయాడు. అక్కడికి వెళ్తే ఆయన పేరు, ఈయన రామరాజు, ఆయన భీమరాజు. మళ్ళీ ఆ భీమరాజు ఎవరో కాదు, ఈయన చెల్లెలి మొగుడు. ఓహో. ఇది ఈ చిన్న చిన్న ఊళ్ళ తాలూకు హడావిళ్ళన్నీ పక్కనున్న పెద్ద ఊరిలో తీరుస్తారు. ఈయన వెళ్ళి అక్కడ చెప్పుకున్నాడు. ఆ చెప్పడానికి వెళ్ళిన చోట ఉన్న ఆయన ఎవరంటే భీమరాజు గారు, ఈయనకి స్వయాన బావ. ఇంతకీ ఒట్టి బావే కాదు, రామరాజు గారి వడ్డీ వ్యాపారానికి 10 లక్షలు అప్పు పెట్టాడు. ఆయన 10 లక్షలు ఈయన దగ్గర ఉన్నాయి. ఏమో బాబా ఏమైనా చెల్లి పెట్టడానికి వచ్చావా, ఏమిటా ఈ సంగతి అన్నాడు. చెల్లేమిటి నా బొంద, తెల్లవారు నిద్ర లేవగానే పిల్లి మొహం చూశాను, దొంగ మొహంది, దాన్ని చూసేసరికల్లా గల్లా పెట్ట కాస్త పోయింది, ఎవడో ఎత్తుపోయాడు బాబా, ఇక మొహం మీద బొప్పి, అసలు అందులో ఉన్న డబ్బులు నీవే, నీకు ఇవ్వడం కోసమే నేను అన్నీ సర్ది పెట్టాను, పొద్దునే బయలుదేరి వద్దామనుకున్నా, వాకిట్లోకి వచ్చేసరికల్లా వాకిలి తలుపు తీసి మొహం కడుక్కుని ఏదో చెయ్యాలి కదా. అవును కదా. వాకిలి తలుపు తీసేసరికల్లా పిల్లి ఎదురైంది, వెళ్ళి పడుకునేసరికి ఎవడొచ్చాడో తెలీదు, వాడికి అస్తయిట కొట్టేసేసాడు నన్ను, పోయింది అని లబో దిబోమని గోల పెట్టాడు. గోల పెట్టేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, ఆరవీర అందరికీ తన డబ్బులు కబురు చేశాడు. ఇంతలో ఏమైంది, సరే నువ్వు వెళ్ళు మీ ఇంటికి, మా ఇంటికి వెళ్ళిపో, మీ చెల్లెలు చాలా రోజులైంది కలిసి అంటోంది, వెళ్ళి కాస్త ఏదైనా ఎంగిలిపడి కాసేపు నడుమాల్చి రాను మళ్ళీ కచేరీకి రమ్మన్నాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చెల్లెలేదో అంత తద్దనం పెడితే తినేసి మళ్ళీ వచ్చేసరికి ఎండెక్కింది, మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నానికి ఈ పక్కన ఒక సంతలో ఎవరిదో జేబు కొడుతున్న ఒక జేబు దొంగని పుచ్చుకొచ్చారు. ఓ, రక్షక భటులు తీసుకొచ్చారు. ఆ జేబు దొంగ వచ్చి లోపల నుంచుని ఉన్నాడు. నేను చూడలేదండి, నేను పొరపాటున చేశానంటే ఏదో చెప్తున్నాడు. ఇంతలో ఈ రామరాజు గారు లోపలికి వెళ్ళేసరికి ఆయన చూసి బావోయ్ వీడే దొంగ, పొద్దున్న ఎత్తిపగలు కొట్టిన వాడని కేకలు పెట్టాడు. కేకలు పెట్టంగానే ఈయన అయ్యారా ఎవరెవరా, పొద్దున్న అంత దొంగతనం చేసి మళ్ళీ మధ్యాహ్నానికి జేబు దొంగతనం చేస్తావా, తీ డబ్బులు ఎక్కడున్నాయో తీయి అంటే రక్షక భటులు ఉన్నారు, కొత్తవాళ్ళ తహసీల్దార్ గారు ఎదురుకుండా ఉన్నాడు, పైగా తను కొట్టినవాడు ఎదురుకుండానే ఉన్నాడు. దొంగ ఇంకా ఆపుకోలేకపోయాడు. కాదని ఓటరీ ఆయన లేకపోతే ఏమయ్యేది కాదు, జేబు దొంగతనంతో పోయేది. ఇప్పుడు గల్లాపెట్టి దొంగతనం, ఇంట్లో జరబడిన దొంగతనం నెత్తి మీద పడింది. ఒప్పుకున్నాడు. ఒప్పుకొని సరే గల్లాపెట్టి ఎక్కడ దాచాడు, ఎందుకంటే గల్లాపెట్టలో డబ్బులు వాడు చూడలా, పెట్టెత్తుపోయాడు అంతే. కొన్నాళ్ళు అవి దాచిపెడతారు, చాలామంది దొంగలు అదే పని చేస్తారు, వస్తువు కొట్టేసి వెంటనే వాడరు, వాటిని దాచేస్తారు. తెలివి తక్కువ పిచ్చి పెదవులు వెంటనే అమ్మకంలో పెడతారు. మెచ్యూర్ దొంగలు పట్టుబడిపోతారు వాళ్ళు. తెలివిగల పురాతన దొంగలు ఏం చేస్తారు, దొంగతనం చేసిన వస్తువుని పైకి రాకుండా కప్పెట్టేస్తారు, జనం దాన్ని మర్చిపోయాక తీస్తారు బయటికి. అవును, మనం చాలా చూస్తాం ఇలాంటివి. 20 ఏళ్ల క్రితం పాటి పెట్టింది దొరికింది అని వీడు ఎక్కడో దాపెట్టాడు, ఆ సాక చెప్పాడు. చెప్పంగానే ఇక రక్షక భటులతో పాటు బి రామరాజు కూడా పోయాడు. ఆ పెట్టె నాదే 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 అన్నాడు. పొద్దున ఏం చెప్పాడు, గల్లాపెట్టెలో డబ్బులు దాచాను, ఆ డబ్బు నీకు ఇవ్వడానికే అన్నాడు. ఆ డబ్బు తీసుకొచ్చి సరుకు ఇక్కడ అప్పచెప్పాలి కదా, ఈ తహసీల్దార్ గారి దగ్గర అప్పచెప్తే పెట్టె తెరిచేసరికల్లా 10 లక్షల సొమ్ము ఇంకా చిల్లర ఉంది. తహసీల్దార్ గారు తన 10 లక్షలు తను లెక్కబెట్టి తీసుకున్నాడు. ఈయన నెత్తి తడుకుంటూ ఏం చెప్పాడంటే, పొద్దున్నే పిల్లి మొహం దాని మొహం చూసేసరికల్లా ఇంత దెబ్బ తగిలింది, డబ్బులు పోయింది, కానీ నువ్వు భలే ఘటికడు బావా, 2 గంటల్లోనే సంపాదించేసావు, పట్టేసావు దొంగనంటే. సరే ఈయన అన్నాడు తహసీల్దార్ గారు, బాబా నే కూడా పొద్దున్న పిల్లి మొహమే చూశాను పొద్దున్నే, నువ్వు పోయింది అంటున్నావు, నాకు వచ్చింది చూడు, బాకీ వసూలైపోయింది, పాత బాకీ వసూలైపోయింది, 2 ఏళ్ళ నుంచి వడ్డీ ఇస్తున్నావా, ఇవాళ అసలు వసూలు అయిందంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది, పిల్లి ఎదురవటం వల్లే మహాలక్ష్మి ఎదురొచ్చింది. ఈయన గొంతులో డక్కుపడింది, ఈయనకి డబ్బు ఇవ్వడం ఏమి ఇష్టం లేదు ఇప్పుడు. అదేలే మహా అయితే కొంచెం చెల్లు పెట్టేవాడు, ఉన్న 10 ఇచ్చేయవలసి వచ్చింది. సరే ఇంకా ఊరుకున్నాడు మాట్లాడకుండా. సరే చెల్లెలింటో రాత్రి భోజనం చేసి పడుకుని అనుకుంటూనే ఆ ఇచ్చేయాల్సి వచ్చిందని ఇక ఉన్నవి ఆల్రెడీ కొన్ని బాకీలు బయట ఇచ్చున్నాడు. ఆ డబ్బుతో తన కథ నడుస్తుందన్నమాట. సణుక్కుంటూ ఇల్లు చేరాడు. ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి పక్కింటి ఆయన ఎదురొచ్చాడు. ఆయన అదోలా ఉన్నాడు. ఏమిటా గోపాలం అలా ఉన్నామంటే, ఏం చెప్పనండి, పెంపుడు పిల్లి పిచ్చిముండా పొద్దున్నే ఎవరి మొహం చూసిందో నిన్న సాయంత్రం చచ్చిపోయిందండి అని అన్నాడు. ఈయన ఉలిక్కిపడ్డాడు. ఆ దొంగ కూడా ఇదే మాట చెప్పాడు, పొద్దున్నే పిల్లి ఎదురొచ్చింది అందుకే నేను పట్టుబడిపోయాను అని. ఇప్పుడు ఎదురొచ్చిన పిల్లి ఎవరెవరికి ఎదురొచ్చింది, మొదట రామరాజుకి ఎదురొచ్చింది. అవును, రామరాజుకి డబ్బు పోలేదు, అప్పు తీరిపోయింది, మొదట పోయి దెబ్బలు తగిలినప్పటికీ. అదే పిల్లి దొంగకి ఎదురొచ్చింది.
వాడు పట్టుబడిపోయాడు. ఆ పిల్లి కాస్త పైకి వెళ్ళిపోయింది. పోయింది. పిల్లి ఎదురొచ్చిన భీమరాజు గారికి ఆయన పాత బాకీ వసూలైపోయింది. పైగా దొంగని 2 గంటల్లో పట్టుకున్న క్రెడిట్ కూడా వచ్చింది. శకునంలో ఏమైనా ఉందా? ఒక్కొక్కరికి ఒక్కో విధం. అదే ప్రధానమైనది ఏంటి, ఈయనకి బాకీ తీర్చే రోజు వచ్చింది, వాడికి పట్టుబడే రోజు వచ్చింది, ఆయనకి డబ్బు వచ్చే రోజు వచ్చింది, దానికి కాలం చెల్లిపోయింది, చచ్చే రోజు వచ్చింది. ఎవరో ఎదురొచ్చారు పొద్దున్నే దానికి, అందుకని పోయింది. అంతే. ఎవరి మొహం చూసిందో పిచ్చిపుంటే చచ్చిపోయింది అన్నాడు. అనగానే ఈయన ఉలిక్కి పట్టాడు, నా మొహమేగా చూసింది అది. అయ్యో రామా అనుకున్నాడు. ఇంకెప్పుడు చిచ్చి సెకండ్ పాటించకూడదు, నా దారిని నేను ఊరు ప్రయాణం అయ్యి ఉంటే ఇదేవి నా డబ్బు ఇప్పుడు అప్పు తీర్చాల్సిన అవసరం ఉండేది కదా, ఇంకా కొన్నాళ్ళు నడిచేది కదా. ఈసారి శకునం పాటించకూడదని 4 కొరుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నేనే చూశాను అని చెప్పకుండా కాదు, కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భగవంతుని ఆరాధించటం ఒక్కొక్కరం ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతాం. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే, మన పెద్దలు, మన పూర్వీకులు, మన కుటుంబంలో ఉన్న మన పెద్దలు ఏది అవలంబించారో అదే పద్ధతిని ఫాలో అవ్వండి. ఎవరు చెప్పినా దాన్ని కాకుండా మన కుటుంబాన్ని ఫాలో అవ్వండి అని మీరు చెప్తారు. ఇవి కాకుండా సామూహికంగా చేసేవి కొన్ని ఉంటాయి. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా దాన్ని మనం ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొంతమంది చెప్పడం, పెద్దలు గురువులు చెప్పడం, రకరకాల దేవతల్ని కొంతమందిని పూజించడం వల్ల కొన్ని శక్తులు వస్తాయని, చాలా అంటే అపారంగా చాలా తక్కువ సమయంలోనే ఆ దేవతల అనుగ్రహానికి మనం లోనవుతామని, కాస్త కష్టతరమైన ఇలాంటి పూజలు చేయాలని, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. నాకు ఒక అనుమానం వస్తుందండి, ఇవి అందరం చెయ్యొచ్చా? ఎవరైనా చేసుకునేవేనా ఇవన్నీ? ఎందుకంటే సామూహికంగా వింటూ ఉన్నాం. మనం ఎప్పుడు వినని కొన్ని దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు కూడా వినేసి ఈ వ్రతం, ఈ పూజ, ఈ నోము అనేది మనం వింటూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ రమ్మగారు? ఇప్పుడు కూడా స్వధర్మ నిధనం శ్రేయ, పరధర్మము ఎప్పుడూ భయావహంగానే ఉంటుంది. సాత్విక దేవతారాధన సమయాచారమే మన పద్ధతి. మనం మామూలుగా కూడా ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం మన ఇంటా వంట లేదు. మన చిన్నప్పటి నుంచి మన ఇంట్లో దీపారాధన కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. క్రమంగా ఏంటంటే మనకి ఏమైనా సమస్యలు, మనకే ఏదో ఆస్థ దేవుణ్ణి చేసేసుకోవాలి అని దేవాలయానికి వెళ్తే ఎవరో ఏదో పూజ చేసుకున్నారు, అది బాగుందని చేస్తారు. సత్యనారాయణ వ్రత కథలో అలాంటిదే చూస్తాను చూడు మనం. అవును అవును. ఎక్కడో దారేపోతూ వాళ్ళు ఎవరో చేసుకుంటూ ఉంటే ఇది ఇంత మంచిది, ఇది ఇంత సింపుల్ అంటే చేసుకోవటం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారనే సత్యనారాయణ వ్రత కథ మనం ప్రతి పెళ్లిలోను, ప్రతి గృహప్రవేశంలోనూ వింటామా? అవునండి. ఈ కార్తీక మాసం అయితే ఎన్నిసార్లు ఎంతమంది ఇళ్లలోకి వెళ్తామో ప్రసాదం తెచ్చుకోవటానికి. ఇది పాయింట్. కాకపోతే సాత్వికమైన దేవతల ఆరాధన ఎవరి దగ్గరైనా చూసి విని కాదు, వినిలేదు. సత్యనారాయణ వ్రతంలో ఆ దేవతార్చనని చూసి ఆ తీర్థప్రసాదం స్వీకరించి ఈ స్వామికి నేను కూడా చేస్తానని చెప్పుకున్నారు. మీరు కూడా చూడాలి, తెలుసుకోవాలి, అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ సాత్వికం అనేది ఒకటి ఉంది, సాత్వికమైన దైవం అనేది ఒకటి ఉంది. మనకి సాత్విక దైవాలు సాధారణంగా విష్ణువు, లక్ష్మి, మన దసరాలో అమ్మవారు ఏదైనా చదువుకోవచ్చు, చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ బలవత్తరమైన శక్తుల గురించి దశమహావిద్యలు చెప్తారు. తర్వాత మనం ఎప్పుడు చేసుకునేవి రెండు నవరాత్రులు. ఒకటి వసంత నవరాత్రులు, రెండోది శరణ్ నవరాత్రులు. ఇటీవల కొంతకాలంగా యూట్యూబ్లో, మన ఫేస్బుక్లో అన్ని ఏమనాలి దాన్ని, సోషల్ మీడియాలో ప్రఖ్యాతంగా చెప్తున్నది వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. మీరు నాతోటి కూడా చెప్పించారు. శ్యామల కానీ వారాహి కానీ ఈ సమయాలు మంచివి కాబట్టి ఏదైనా చదువుకోండి అంతే, ఆరాధనలోకి దిగద్దు. నేను చెప్పే కదా ఆ మాట. అవునవును, క్లియర్ గానే. అవును. మీరు అవి చేయకపోయినా నష్టం లేదు. చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలంటే అసలు వారి అమ్మల ఆరాధన ఎక్కడ చేయొచ్చు? ఏదైనా పీఠంలోనో, క్షేత్రంలోనో, పీఠాధిపతుల దగ్గరకు వచ్చేస్తే అలాంటి చోట అటెండ్ చేయొచ్చు, ప్రసాదం తెచ్చుకోవచ్చు తప్ప మనం చేయకూడదు. మనం చేసుకునేదైతే కాదు. అంటే చేయటం వల్ల ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే ఏదైనా లోపం జరిగితే సమస్య వస్తుందా? సరిగ్గా చేయకపోతే బెడిసి కొడతాయి. నీకు సరిగ్గా అంటే నీకేం తెలుసు? మొదట అసలే తెలియదే మనకి. మనం విని విని వాళ్ళు వీళ్ళు మేం చేసుకున్నాం అని చెప్తే నువ్వు విని చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఎలా అయిందంటే పెద్దవాళ్ళు, గురువులు, లేకపోతే ప్రవచనకర్తలు, చాలా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దీన్ని ఏదైనా ఇది చేసుకోవచ్చు అని చెబితే ఫాలో అవ్వటం కాకుండా
ఇప్పుడు ఎవరైనా సరే మేము ఆ గుడికి వెళ్ళాం, ఆ పూజ చేసుకున్నాం, ఈ గుడికి వెళ్ళాం, ఈ పూజ చేసుకున్నాం, లేకపోతే ఇదేదో చేసాం, విపత్కర పరిస్థితుల్లో ఇది చేసాం, దీనివల్ల అది జరిగింది అని సామాన్యుల దగ్గర కూడా విని కాపీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం ఊరంతా పూజలే ఉన్నాయి జయ. అవునండి, ప్రతి వాళ్ళు ఎవరో ఒక ప్రత్యేక దైవాన్ని ఆరాధిస్తూనే కనపడుతున్నారు. అది మంచి విషయం అయినప్పటికీ మంచిదే మంచిదే మంచిదే. కాకపోతే ఇది బెడ్స్ కొడితే అది ఆలోచించలేకపోతున్నాం. మనకేం తెలీదు వాటి గురించి, తనకి ఎలాంటి ఆచారం పాటించాలో తెలీదు. చాలా ఇళ్లలో ఆడవాళ్ళు పూజలు చేసుకుంటుంటే మగవాళ్ళు శుభ్రంగా నాన్ వెజ్ వండించుకుని తింటారు. అన్ని రకాల క్రియాకలాపాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని దైవారాధనలకి అవి కుదరకపోవచ్చు. మాంసాహారం ఆవిడెవరికో అమ్మవారికి పెడతారని మీరు ఇంట్లో వండు తినకూడదు. మాంసాహారం పెట్టమని పుస్తకంలో ఉంది, మనకు తెలియదు కదా. అది కాదు జయ, ఇప్పుడు ఒక గన్ను చూపించాం, నువ్వు దాన్ని గుర్తుపడతావు, దాని పేరు నీకు తెలుసు, AK-47. దాన్ని వాడడం నీకు వస్తుందా? వాడెవడో ఒకడు ఇది AK-47 నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వాడుతున్నాను, నాకు చాలా బాగుంది అని చెప్తే నువ్వు కొంటావా దాన్ని? కొనం కదా, ప్రమాదం అది. అవునా? ఇప్పుడు ఒక బాంబు తయారు చేయటం, బాంబులు తయారు చేశారు, నాలాంటి మామూలు వాళ్ళని తీసుకెళ్తే దాన్ని మనం వాడగలమా? లేదు, చూసి ఊరుకోవాలి. కరెక్ట్ నమ్మగారు. ఇవి కూడా అంతేనమ్మా. దేవతారాధన ప్రధానమైంది. మన సొంత ఆచారాన్ని పాటిస్తూ వెళ్ళే విధానాన్ని పాటించండి. ముఖ్యంగా ఇతరులు చేసే దేవతారాధనలోకి వెళ్ళద్దు. ఏదైనా భగవంతుడే కదా అనే ప్రశ్న లేవనెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, మరి మీకు ఒక దైవం ఉన్నప్పుడు ఇంకో దైవాన్ని నువ్వెందుకు వెళ్ళినట్టు? ఏదైనా భగవంతుడేగా. నువ్వు నూకాలమ్మనో, అంకాళమ్మనో, అంకమ్మ తల్లినో, వీరమ్మ తల్లినో, తలుపులమ్మనో నువ్వు అర్చించేటప్పుడు నువ్వు ఇంకొక వేరే దైవారాధనకి ఎందుకు వెళ్తావు? నువ్వు సేమ్ ప్రశ్న, ఇదే ప్రశ్న, ఇదే క్వశ్చన్. ఇంకా అందులో వేరే నీకు ఒకటి ఉన్నప్పుడు దాన్ని మరింత శ్రద్ధగా చెయ్యి. మీ ఇంట్లో ఏమైనా మరి ఎందుకు పరుగులు తీస్తున్నాం అంటారు? చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి అమ్మగారు. మనుషులకి ఏమంటారంటే మహత్వాకాంక్షలు ఉంటాయి జయ, ఏదో కావాలి ఎప్పుడు కూడా. ఇక్కడ ఏదో సమస్యలు ఉన్నాయి, మనం రోజువారీ చేసేవి చేస్తూనే ఉన్నాం. ఈ ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తాం మనము? చాలా కష్టాలు ఉన్నాయి. వారాహిం చేస్తే అదేదో కష్టాలు తీరుతుందని ఒక అమ్మాయి ఎవరో చెప్తుంది, ఒక అమ్మగారు చెప్తారు, అటు పరిగెడతారు. అక్కడెక్కడికో వెళ్ళండి జయ. ఇందులో దర్గాలను కూడా చెప్తారు జయ. అవునండి, ఇప్పుడు అలాగే కదా పరమతంలోకి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. ఆయన్ని నమ్ముకో, నీ కష్టాలు తీరుస్తాడు. అసలు కష్టాలు లేకుండా ఎవడైనా లోకంలో మనిషి ఉంటాడమ్మా? ఏ మతంలో ఉన్నా, ఏ మతం వాడికైనా జబ్బులు తప్పవు. ప్రేమించుకోవటాలు, లేచక్కపోవటాలు ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. పిల్లలు మాట వినకపోవడం ప్రతి దాంట్లోనూ ఉంది. ప్రమాదాలు ప్రతి వాళ్ళకి వస్తాయి. అందరం మనుషులమేనా? వాళ్ళు ఏమైనా దిగొచ్చారా? వాళ్ళు దిగొచ్చింది లేదు, మనం దిగిపోయింది లేదు. మనమే తెలియక మనం కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాము. కూర్చున్న కొమ్మలు నరుక్కోకండి. మీరు కూర్చున్న కొమ్మకి పువ్వులు పూయించే ప్రయత్నం చేయండి. దానికి సరైన పోషణ చేయాలి. ముందు ఇప్పుడు మన ఇంట్లో మనకు ఒక పద్ధతి ఉంది, ఏదో ఆరాధన, వీళ్ళు మీ ఇంట్లో ఏం లేదు, మా ఇంట్లో ఏమీ లేదండి అంటారు. నేను ఈజీ మెథడ్ చెప్తా ప్రతిసారి. ఒక పురోహితుడిని పెట్టుకోండి, ఒక్క గురువుని పెట్టుకోండి. యూట్యూబ్లో ప్రవచనకర్తలు కానీ, కథలు చెప్పేవాళ్ళు నాతో సహా, కార్తీక పురాణం చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరూ మీ గురువులు కారు. గురువు అంటే మీ అమ్మా నాన్నలాగా మీ కష్టం సుఖం మోసేవాడు. నేనేదో కూర్చుని తీర్పుగా చెబితే నన్ను ఫాలో అవ్వటం పొరపాటు. ఇక్కడ ఇలా ఉంది విషయం వరకు తీసుకోమంటున్నారు. అంతే తీసుకోవాలి. ఇందులో అద్భుతమైన పేరున్న మహానుభావులు, ప్రాతస్మరణీయులు, పొద్దున్నే వాళ్ళని తలుచుకోవాల్సిన వాళ్ళని కూడా గురువు గారని మీరు అనకూడదు, అనుకోకూడదు. మంచి మాటలు చెప్పేవాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్లే, గురువు కాదు. గురువు నిన్ను సరైన దారిలో నడిపించేవాడు. నువ్వు చేసిన తప్పుని తనదిగా తన మీద వేసుకునేవాడు. ప్రవచనకర్తల్ని ఆధ్యాత్మిక గురువులుగా మీరు అనుకున్నారనుకోండి, పోనీ ఉండండి అలాగే, వాళ్ళు చెప్పిందే. అలా ఉండరు. మీరు ఆ గురువుని వింటారు, ఈ గురువుని వింటారు, ఇంకో గురువుని వింటారు, మధ్యలో నాబొట్టి పెద్దకాయలను కూడా వింటారు. ఇన్ని కలిపి ఇంత కన్ఫ్యూజన్కి ఎందుకు వెళ్తారు చెప్పు? ఇది పొరపాటు కాదు, పొరపాటేనా? మీరు ఏదైనా ఒక దేవతారాధన చేయదలుచుకుంటే దానికి తగిన మంత్రము, విధానము, ఆచారము అవేమి లేవండి. పూజ చేసుకుంటే చాలు. ఏం మాటమ్మా అది? అవేం చేయక్కర్లేదు, ఇది చేస్తే చాలు. అన్నం ఒకటే చాలా నీకు? కూర, పప్పు, చారు, పెరుగు వద్దా? ఖచ్చితంగా కావాలి కదా. ఇవన్నీ ఉంటేగా. పోనీ ఒక్క రోజు అయితే తినగలుగుతామేమో. ప్రతిరోజు తింటావా నువ్వు? ప్రతిరోజు తినలేం కదా. తినలేవు కదా. ఎందుకు ఆ పని చేయాలి?
నాకు ప్రతిసారి ఫోన్లు నాకు వచ్చే ప్రశ్నల మీద నాకు ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు ఇవేవో పెట్టుకుంటారు? కేకలిస్తా కొంతమందిని చేయ. నా దగ్గర హార్ష్ వర్డ్స్ వినేవాళ్ళు చాలా మందే ఉంటారు. ఎందుకమ్మా ఇవన్నీ చేస్తారు అనవసరంగా? కాంప్లికేషన్స్ కదా. ఎందుకు వచ్చిన కాంప్లికేషను, ఎందుకు వచ్చిన టెన్షను? చాలా ఒక భ్రమ కింద. ఇది వరకు సంతోషం మాత్రది ఒక భ్రమ కింద ఉండేది. మంగళవారం ఏమంటారు, రాహుకాల దీపాలు భ్రమలుగా ఉండేవి. ఇప్పుడు 7 శనివారాల వ్రతము, 16 శనివారాల వ్రతాలు, తర్వాత ఏమో ఇంకేమిటి, ఇప్పుడు వారాహి రేపు వచ్చేస్తుంది. శ్యామల 2-3 నెలల్లో శ్యామల. వారాహి చాలా అద్భుతమైన దేవత. మనకి కంచి దేవాలయంలో కూడా కనపడుతుంది అమ్మవారు. అమ్మవారితో పాటు బయట ఆ సన్నిధిలో కనపడతారు. ఎందుకంటే ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది, మంత్రినిగా ఉంటుంది, అమ్మవారికి సమీపంలో ఉంటుంది. ఈవిని చూసి దండం పెట్టి ఆవిడని కూడా చూసి దండం పెట్టి వెళ్ళిపోవాలి. ఓకే, అంతకంటే లాక్కూడదు కేవలం. ఏదైనా సరే ఇప్పుడు ప్రధానమైనది మనకి తెలీదు, మనం వినలేదు, ముందు మనకి తెలీదు. మనకి పాపులర్ అవ్వడానికి ఏదో ఒక కొత్త విషయం కావాలి కదా ఎప్పటికప్పుడు. అంతే కదండి. ప్రతిసారి ఏమిటి, మన ఎవరో అడిగారు కార్తీక పురాణం ఏంటండి, అదే చెప్పారు. అది కాకపోతే ఇంకో కార్తీకం ఎక్కడి నుంచి దానమ్మా నేను ఎక్కడి నుంచి వస్తుంది? అవి కూడా 2 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. ఓసారి ఆ సంవత్సర పుస్తకం కథలు ఇంచుమించుగా అటు ఇటుగా అవే కథలు. శాస్త్రాన్ని మార్చలేం కదా. దాన్ని ఎట్లా మారుస్తాం? నీకు ఏటా ఒకటే పండగ. ఈ పండగకి అధిదైవం ఈయనే ఉంటాడా, ఆయనే ఉంటాడా, ఆవిడే ఉంటుంది, అంతే కదా. వాళ్ళని ఎట్లా మారుస్తాం? మహా అయితే కట్టే చీరల రంగులు, వస్త్రాల రంగులు మారుస్తాం. ప్రతిసారి పాయసమైన పండక్కి అని మానేసి ఏం చేస్తావు నువ్వు? ఏమైనా సూపులు అవి చేసి పెడతావు? టమాటా సూపు, బంగాళదుంపల సూపును పెట్టం కదా. సొంత విధానంలో ఉండండి. ఈ 10 మహావిద్యల్ని వాటిని దేవాలయాల్లో కనపడితే అక్కడ దండం పెట్టుకోండి. ఒక మఠంలో కానీ, ఒక పీఠంలో, శంకర మఠాల్లో కానీ, ఏదైనా పీఠాల్లో కానీ నిజంగా అంత ఇబ్బంది ఉంటుందా రమ్మగారు? ఉంటుంది జయ. ఎందుకంటే ప్రత్యేకించి దీని గురించి మీరు ఒక టాపిక్ కింద మాట్లాడుతున్నారు అంటే నేను వింటున్నా చాలా మంది దగ్గర నుంచి ప్రశ్నలు. నాకు ఆ ప్రశ్నలు విన్నప్పుడల్లా అనిపిస్తుంది, జనం అంతా ఇలాగే పోతున్నారా ఏమిట్రా దేవుడా? సులువుగా సాధ్యపడేవాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడమ్మా. తలుచుకుంటే చాలు కదా. తలుచుకుంటే చాలు, చిన్న కోరికను కూడా తీరుస్తాడని. అసలు ఆ వెంకటాచల మహాత్యంలో ఎంత క్లియర్గా చెప్తారో. ఆయన మాట్లాడ్డంతే. మన పక్కన మన పెద్ద మనిషి 10 అడుగుల ఎత్తున్న మన పెద్దన్నయ్య మనతో పాటే ఉంటే అడిగి ఏదైనా చేయించుకోగలం మనం. మొక్కు, ఎంత చిన్న మొక్కు తీసుకున్నా నీకు కావలసిన వరం ఇచ్చేవాడు కలియుగ దైవం ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన పరుగులు పెడతారు? మళ్ళా ఏదైనా పిండి దీపారాధన అనగానే పిండి దీపం ఎలా చేయాలి అనేది ఒక 25-30 వీడియోలు. దానికి బొట్టెట్టి, కాటికెట్టి, పసుపు రాసి, ఏమిటో చేసి అందంగా అలంకరించి దాని నిండా బంతి పువ్వులు పోసి, ఏంటమ్మా అలా చేస్తేనే నా పూజ? అదే నా పూజ? అవేనా దీపాలు చేయాల్సిన నిజమైన విధానం? అదేనా? ఎవరు చెప్పారు మీకు? బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మీరు. దీపావళికి వాకిట్లో దీపాలు పెట్టినట్టు కాదమ్మా. ఈ ఏర్పాట్ల బదులు మీరు వెంకటేశ్వర స్తోత్రం ఏదైనా నోటికి నేర్చుకుని చదువుకోండి, చేయండి. అదైనా ఓం నమో వెంకటేశాయ అనండి, తప్పులు లేకుండా. వెంకటేశా అనకంటే షా అనండి. సరిగ్గా ఒక్క నామం ఉచ్చరించండి. ఆ రోజున ఎవరితోటి పోట్లాడకండి. చేతొచ్చిన పిండి దీపం పెట్టుకోండి అమ్మా. పిండి దీపాలని ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టక్కర్లా, ఫేస్బుక్లో పెట్టక్కర్లా, లోపల పెట్టుకోండి. కరెక్ట్ రమ్మగారు, లోపల పెట్టండి. అసలు విచిత్రంగా ఉంటుంది. ఏ పిండి దీపం ఎలా పెట్టాలి కానీ 30 వీడియోలు. దానికి నామం పెట్టాలి. నామం పెట్టి అంటిస్తావు నువ్వు, తప్పు కాదు. పిండి దీపానికి వెంకటేశ్వర ఎలా అయిపోతుందంటే రమ్మగారు, నాకు తెలిసింది కొంత, నేను ఎక్కడో చూసింది మరికొంత. ఇవి 2 కలిపి ఇంకొక 2 యాడ్ చేసి బ్యూటిఫికేషన్ యాడ్ చేస్తారు. ఇప్పుడు దీపం పెట్టి దానికి ఇట్లా నామం పెట్టి దాంట్లో నువ్వు ఒత్తేసి వెలిగిస్తే అది ఎట్లా చెప్పు? మొన్న ఒక గృహప్రవేశానికి బ్రహ్మగారు వచ్చారు. ఆయన అంటారు, అమ్మాయి కామాక్షి దీపం కాదమ్మా అందులో పెడతావు. వాళ్ళు ఏమైందంటే చెప్తాను నేను నా సంగతి. ఎవరో ఈ మ్యారేజెస్కి వాటికి గిఫ్ట్స్ ఇస్తారు కదా, శంఖచక్రాలున్న దీపపు కుందులు ఇచ్చారు. అవును రమ్మగారు, నా దగ్గరికి కూడా వచ్చినాయా? చేసిన పాపని చెప్తే పోతుంది. ఆ దీపాలు చాలా నచ్చినాయి నాకు. దీపం నెయ్యి పోసి వెలిగించాం. వెలిగిస్తే మా అక్కయ్య వెనకాల నుంచి అబ్బాయి ఎంతో బాగున్నాయి అని అనగానే ఆయన అన్నారు, ఏమిటమ్మా నామాలని వేడి ఇలా కాలిస్తే ఎట్లా? తప్పు కాదు. నాకు అప్పుడు వెలిగింది, అవును ఇది చేయకూడని పని. ఆ వేడి తగలదు స్వామికి, ఎందుకు ఆ పని? హాయిగా ఖాళీగా ఉన్న దీపంలో పెట్టుకోవచ్చు కదా. ఈ అందానికి పెట్టుకోండి, వీటిని వెలిగించద్దాం. తోమ లోపల పెట్టా జయ, మళ్ళీ ముట్టుకోవాలి, వాటిని షోకేస్లో పెట్టా. నిజమే కదా. నాకు అదే అనిపించి అప్పుడు కామాక్షి కుందు గురించి ఆయన అదే చెప్తున్నారు.
వాళ్ళు ఎవరో చేశారని అదొక వెర్రి కింద తయారైందమ్మా. ఈ కామాక్షి కుంది మీద వీడియోలు ఉన్నాయి, మనం కూడా చెప్పాం. ఇప్పుడు అమ్మవారికి ముఖానికి దగ్గరగా దీపం, తులసి దగ్గర దీపం పెట్టద్దని చెప్పాను నేను, గుర్తుంది కదా? అవునండి. అలాంటిదే ఇది కూడా. ఆమె చక్కగా ప్రతిమా విశేషం చేసి ఆమె మీద నుంచి దీపం పెడితే అది ఎట్లా పనికొస్తుంది? ఇప్పుడు నువ్వు పేపర్లు ఎత్తుతున్నావు, ఈ పేపర్లలో ఒక వినాయకుడి బొమ్మ ఉన్న పాంప్లెట్ వచ్చింది, అందులోకి చెత్త ఊడుస్తావా నువ్వు? ఊడ్చాం కదా. తప్పు అది. మన భారతదేశం అంతా ఈ పచ్చిపాపాలతోటి కుళ్ళిపోయింది అన్నారు ఆయన. లక్ష్మీ బాంబులని లక్ష్మీ అవుట్లకి లక్ష్మీదేవి బొమ్మ వేస్తారు, అది కాలబెట్టేసుకున్నామమ్మా, అందుకే భారతదేశం అధోగతి పాలవుతుంది అంటున్నారు. ఇదొక పాయింట్. ఇవి అన్ని మార్చలేవు, కొన్ని మార్చుకోగలుగుతాం కదా, మన చేతిలో ఉన్నవి మారుస్తాం కదా, మార్చుకోగలం కదా. దయచేసి ఉగ్రదేవతారాధనకి వెళ్ళకండి. ఏదైనా ఒక స్తోత్రం చదువుకోవచ్చు, ఓ పండో ఫలమో నివేదన చాలు, అంతకంటే పైకి వెళ్ళద్దు. దశమహావిద్యలు కానీ తర్వాత ఇంకా ఉన్నాయి మనకి అమ్మవార్ల స్వరూపాలు, మనం ఇవి చేస్తాం కదా. ఈ దసరాలో అమ్మవారికి అక్కడ చేస్తారు, మన మామూలుగా మన విజయవాడలో ఏమో అవతారాలు వేస్తారు కదా, నవదుర్గలు, నవదుర్గా స్వరూపాలు కానీ వారిని విడిగా అర్చించేందుకు పూనుకోకండి. నవదుర్గలకు స్తోత్రం ఉంది, ప్రథమం శైల పుత్రీచ, చదువుకో అంతే. అంతకంటే ఒకవేళ మీ ఇంట్లో ఉంటే, ఇప్పుడు ఇందులో అసలు పాయింట్ చెప్దాం, మీ ఇళ్లలో ఆనుచానంగా ఇదేదైనా విధానం ఉన్నవారు, పాతకాలంలో ఎలాంటి వ్యవహార విధానాలు పాటించేవాళ్ళో అది పాటిస్తూ మీరు జరుపుకోండి, మాకే అభ్యంతరము లేదు. విధానాలన్నీ తీసి పాడేసి మడి మైల అన్నీ తీసి పక్కన పెట్టేసి అది మాత్రం చేస్తానని అనకండి. మన పూర్వీకులు ఏం చేసినా పూర్తిగా మన మంచి కోసం ఆలోచించే చేశారు. ఒక దైవత ఆరాధన ఉంది మన ఇంట్లో అంటే దానికి తగిన పద్ధతిని ఏర్పరిచి పెట్టేవాళ్ళు, అంతే. ఇప్పుడు నువ్వు పద్ధతులన్నీ వదిలేసి అదొక్కటి తీసుకుంటానని మనం అనకూడదు. ఇప్పుడు టీవీలలో ఎక్కడైనా మనం వింటాం, ఇది చదువుకోండి, ఆ స్తోత్రం చదువుకోండి, ఈ స్తోత్రం వరకు ప్రాబ్లం ఏం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను, మంత్రం అని మాత్రం వెళ్ళకండి, మీకు అక్షరాలే పలకవు. మామూలుగా భగవంతుడు అంట కూడా, అది భగవంతుడు భక్తి అంటాం. మీరు ఎప్పుడు అనరో అక్కడ రావాల్సిన భావం రాదు. లోపల ఉండాలంటే కృష్ణారామ అనుకోండి, తేలిగ్గా ఉంటాయి. ఈ పెద్ద పెద్ద వాటికి ఎందుకు వెళ్తాము, అనవసరం కదా. కాదు రమ్మగారు, ఇంకొకటి వింటూ ఉంటాం, పలికేవన్నీ తప్పులు పలికేసి భగవంతుడికి అవన్నీ పర్వాలేదు, మన లోపల మనసులో భావన ఉండాలి అంటారు. నువ్వు అసలు తప్పు పలకటం ఎందుకు, మనసులో భావన అదొకటి అనిపిస్తా ఉంటుంది. ఎప్పుడు నేను ఒకటే చెప్తా జయ, ఈ ప్రశ్న నేను 5-6 సార్లు ఎదుర్కొన్నా. నేను ఒకటి క్లియర్గా చెప్తా, నీకు భావమే ముఖ్యమైతే స్తోత్రానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? దేవుడా 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 అనుకో, అయిపోయిందిగా. ఎందుకు స్తోత్రానికి వెళ్ళావు? అందులో ఏదో ఉందని వెళ్ళావు. ఉందన్నప్పుడు దాన్ని సరిగ్గా ఉంచు. ఉందనుకున్నప్పుడు సరిగ్గా ఉంచాలి. నువ్వు అద్దం చూసావు, అద్దం చూసుకున్నావు, దిద్దుకోవడానికే కాదా? అంతే కదా, మొహం దిద్దుకోవడానికి చూస్తావు అద్దం, సరిచేయి దాన్ని. అద్దం చూసుకునేది ఎందుకు? కరెక్ట్ అండి. ఎలా అయినా సరే ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందేనని నీకు ఉందనుకో, అర్థమే చూడవు, నువ్వు చూడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఇది ఆలోచించండి అమ్మా. దయచేసి వీడియోలు ఏవి ఉన్నా చూసి వదిలేయండి. అలా అనుకోని ఊరికే శ్రవణంలాగా ఎక్కడో కాసేపట్ల వీడియోలో 5 నిమిషాలు కనపడి వాళ్ళంతా అలంకరించుకున్న దానికి అట్రాక్ట్ అయ్యి మాకు అదేదో బ్రహ్మాండం బదులైందంటే నమ్మద్దు. మీ పిన్నో, మీ బాబాయ్ కూతురో, మీ మావయ్య ఇంట్లోనో ఈ పూజ చేసుకుంటున్నాము, మాకు చాలా బాగుందంటే ఓసారి వెళ్ళి చూసి కావాలంటే అప్పుడు దిగచ్చు. నమస్తే. నమస్తే.